పల్లవి టీవీ. నేను గౌతమి, నాతో పాటు వంశీ ఉన్నారు. ఈ రోజు న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి వచ్చేసి పార్టీ లైన్ దాటొద్దు, మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి. మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి, మళ్ళీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి. వాటిని పరిశీలించి నిధులిస్తాం, పథకాలపై ప్రచారం చేయండి. భారత్ సదస్ కు రాహుల్, ప్రియాంక బాధ్యత మంత్రులదే. ఏళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపించాం. కులగణన, వర్గీకరణ, ఇందిరమ్మ ఇల్లు గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. వంశీ, నిన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి మంత్రివర్గం గురించి, కులగణన గురించి మాట్లాడిన అంశాలు ఇవి. ఒకసారి పార్టీ లైన్ దాటద్దు అంటే ఎవరు కూడా కామెంట్స్ చేయొద్దు మంత్రి పదవుల గురించి కానీ ఏ విషయంలో అయినా కానీ. పార్టీ లైన్ దాటి మాట్లాడద్దు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడద్దు, పార్టీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా, నష్టం చేకూర్చేలా మాట్లాడద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన శంషాబాద్ నోవాటెల్లో సిఎల్పి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులకు అందరికీ చెప్పారో మొత్తం మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి అంటే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేశారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళాలి, గ్రామంలోకి వెళ్ళాలి, పర్యటించాలి, నేను కూడా గ్రామంలోకి వెళ్తాను, జూన్ 2 వరకు వెళ్ళాలని చెప్పినట్టుగా తెలుస్తుంది మనకు. సిఎల్పి సమావేశం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసేసింది. దీనిపై ఇక ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటకుండా ఓపికగా ఉంటే సమీకరణాలు కలిసొచ్చి అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్సాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో నోవాటెల్ హోటల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ కాబోయే మంత్రి ఎవరన్నది ప్రకటించి వస్తున్నాడు, ఇది ఆయన పరిధిలోని అంశం కాదు, అది ఆయన స్థాయి కాదని వ్యాఖ్యానించారు. నిజంగానే ఏదైతే 4-5 రోజుల కిందట మునుగోడు దగ్గర జరిగినటువంటి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై, పార్టీ సీనియర్ నేత జానారెడ్డిపై కూడా సీరియస్ కామెంట్ చేశారు. జానారెడ్డి ధృతరాష్ట్ర లాంటి వ్యక్తి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు, నాకు మంత్రి పదవి దక్కకుండా జరిగే కుట్రల్లో జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్ర వహిస్తూ అడ్డుకుంటున్నాడు. జానారెడ్డి ఇంత సీనియర్ నేత ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు మంత్రి కావాలని చెప్పి ఇప్పుడు అడగడం ఏంటి, ఆయన ఇప్పుడు గుర్తొచ్చిందా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి నిన్నగాక మొన్న సీరియస్ కామెంట్ చేసే మనం చూసాం. అయితే అదేవిధంగా ప్రేమ్సాగర్ మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంచిర్యాల పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రేమ్సాగర్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ కూడా నేరుగా స్టేజ్ పైనే ఎక్కడైతే డిప్యూటీ సీఎం మంత్రి శ్రీధరబాబు ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే ప్రేమ్సాగర్ కూడా కామెంట్ చేశారు. ఎవరు కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని ఉద్దేశించి, ఆ వివేక్ వెంకటస్వామి కుటుంబం నుంచి ఎంపీ ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు మంత్రి పదవి దక్కాల్సిందే, వివేక్ వెంకటస్వామి కుటుంబం అడ్డుకుంటుందని దానికి కౌంటర్గా వివేక్ వెంకటస్వామి కూడా కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా కాకా కుటుంబంపై ఆరోపణలు చేద్దాం అంటే కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కలహాలు అంటే మంత్రి పదవి విషయంలో ఇలా రావడం చూసి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మంత్రులపై, ఎమ్మెల్యేలపై, ఎంపీలపై. అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్న సభలోనే చెప్పాడు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని. ఇలాంటి కామెంట్స్ ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు, చామల కిరణ్ నీ స్థాయి అది కాదు అని చెప్పి సీఎం వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వాడివేడిగా సిఎల్పి మీటింగ్ జరిగినట్టుంది. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది గట్టిగా. అంటే ఏది పడితే అది మాట్లాడద్దు, అనవసరంగా పార్టీ పరువును బజార్కి ఇచ్చే విధంగా మాట్లాడద్దు, పార్టీ వ్యతిరేకంగా కామెంట్స్ చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా మనకి ఆంధ్రజ్యోతి పేపర్ అదే తీసుకుంది. పార్టీ లైన్ దాటొద్దు అని చెప్పి